అనకాపల్లి నర్సీపట్నం జూలుమూరు బంగారాజు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తండ్రి గారు క్రీస్తు శేషులు జూలుమూరి జోగారావు తల్లి జూలుమూరి నూకరత్నం విగ్రహాలను నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొని జూలుమూరి బంగారాజుకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జూలుమూరి జోగారావు నర్సీపట్నంలో వ్యాపార రంగంలో శ్రీకారం చుట్టిన ప్రముఖులు అని, వారి తాత లత్సపాత్రుడు కుటుంబంతో తాను కలిగిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా పేదల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్యక్రమంలో జూలుమూరి బంగారాజు కుటుంబ సభ్యులు జాలమూరి జోగారావు దంపతులు, జాలమూరి రాజకుమార్ దంపతులు మరియు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు మరియు నర్సీపట్నం ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. బంగారాజు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇంకా ఇంటి మొదలైంది ఇప్పటికీ నాకు అసూయ. నాకు 68 అంటే 75. అతనికంటే నేను ముసలివాళ్ళు కనపడుతుంది. అతని కుర్రోళ్ళగా ఉన్నాడు. ఇంకా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు హ్యాపీగా గడిపి ఫ్యామిలీతో మన ప్రాంతానికి ఇంకా అనేక సేవలు చేయడం కోసం భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. అలాగే ఈరోజు ఇదే సందర్భంగా నాకు కొన్ని రోజుల క్రితం బాబాయిలు నా దగ్గర వచ్చి తాతయ్య గారు విగ్రహం పెడతాం అనుకున్నాం అంటే నీకు అడిగారు, నచ్చితే పెట్టండి అన్నాం. ఎవరు కావాలంటే అక్కడ శిల్పి మన వడయారు గారిని కొత్త ఆతలకొండ కొత్తపేట అతనైతే బాగా చేస్తాడని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి చేశారు. అంటే జోగారావు గారితో చాలామంది పరిచయం లేకపోతే ఇప్పుడున్న తరానికి, నేను కూడా జోగారావు గారు ఉన్నప్పుడు నేను కుర్రనే చదువుకున్నాను. నాకు ఎక్కువగా ఎందుకు బాగా పరిచయం జోగారావు గారు, లక్షాపాత్రి గారు జోగారావు గారు ఒక కులం కాదు, ఒక కుటుంబం కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కుటుంబ మనుషులకు ఉండేవారు. సాయంత్రం అయితే మా తాతయ్య గారు, ఇది ఎండపల్లి అని ఉండేది, ఆ మున్సిపల్ గారు, ఈ చుట్టుపక్కల నాయకులు అందరూ కలిసి జోగారావు గారి దగ్గర వచ్చి కూర్చుంటేవారు. ఇక్కడ కూర్చుంటేవారు అందరూ. సొంకర అప్పలనాయుడు గారు చనిపోయి అంత చనిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే మా తాతయ్య గారితో సహా వచ్చి జోగారావు గారు చుట్టూ రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. నాకు ఏదైనా మా తాతయ్య గారి పని ఉంటే ఇక్కడికి వచ్చేవాడు. అందరూ కూర్చి సరదాగా కూర్చి మాట్లాడుతాం. అంత ఫ్రెండ్షిప్, అంత అన్యోన్యంగా ఉండేది కుటుంబాలు. తర్వాత తాతయ్య గారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు కూడా ఆ పరిచయాలతో నేను ఇప్పుడు వరకు కూడా అలాగే కొనసాగుతున్నాం. ఆ కుటుంబం మేము కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళు వస్తారు. ఏ మంచి గడ్డ సరే వాళ్ళు వచ్చి ఆశీర్దిస్తుంటారు. అలాగే ఆ ఇంట్లో కూడా ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా నన్ను పిలుస్తుంటారు ప్రతి కార్యక్రమం. అలాగే ఈరోజు కూడా పెద్ద ఆయన చనిపోయారు. జోగారావు గారు, వారి సత్యమైన నూకరత్నం గారు చనిపోయినప్పుడు కూడా వారు వ్యాపారానికి నర్సీపట్నంలో మొట్టమొదటిసారి ఫౌండేషన్ వేసింది వాళ్ళ కుటుంబాలే. ఆ రోజు జాలమూరి జోగారావు గారి మిల్లు అడ్రస్ ఒకటే. లక్షాపతికి ఎక్కడ ఉన్నారంటే జాలమూరి జోగారావు మిల్లు ఉన్నారు అని కూడా. సొంకర అప్లై ఎక్కడ ఉన్నారా అంటే జాలమూరి జోగారావు మిల్లు ఉండేవారు. అంత అన్యోన్యంగా మన ఫ్యామిలీస్ అందరూ కలిసి పనిచేస్తాం. మరి నా అదృష్టం, నా చేతుల మీదుగా పెద్ద అయిన 100 అమృతాల విగ్రహాన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు కూడా అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో నాకు చేస్తూ మరి ఇప్పుడు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జోగారావు గారికి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కూతురికి, కోడలకి అందరికీ కూడా
నా అభినందనలు తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం పెట్టారు. మరి సాయంత్రం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి. రామగారావు గారికి, ఒకసారి బంగారాజు గారికి సినిమా కదా థియేటర్లో చెప్పారు. అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎంత తాలూకు ఆశీర్వాదం రామగారావు గారికి, అమ్మగారికి ఇచ్చి నిండు నూరేళ్ళు బతకాలని, ఆరోగ్యంగా బతకాలని, మామూలు బతుకు కాదు, ఆరోగ్యంగా ఉండాలని. అంత మీద ఉంది మాకు బతకడం కాదు, ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మన ప్రాంతానికి ఏదైనా సేవ చేసే దేవుడి కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి మనసు